ఓ భార్య ఓ పాస్టర్ గారి దగ్గరికి వచ్చింది, చెప్పాను కదా మీకు. ఆమెకి పక్షవాయువు, మూతు వంకరపోయింది, చెయ్యి వంకరపోయింది. పాస్టర్ గారు ప్రార్థన చేయండి. ఎంతగా ప్రార్థన చేసినా ఈమెకి స్వస్థత కలగట్లేదు. మళ్ళా చెప్తున్నాను, మనలో పాపం ఉంటే నువ్వు ఎంత ప్రార్థన చేసినా నీకు స్వస్థత దేవుడి మందిరంలో కలగదు, బయట కలుగుతుందేమో తెలియదు. దేవుడు నిన్ను స్వస్థపరచాలంటే హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుణ్ణి. స్వస్థత కావట్లేదు, ఏంటమ్మా కావట్లేదు అన్నప్పుడు మళ్ళా ప్రార్థన చేసాడు. చివరికి నీ ప్రార్థనలో కనీసం ఎవరైనా కనబడుతున్నారా అని అడిగితే ఏమంటది, కనబడుతున్నాడు సార్ ఒకడు. ఎవడు? దెయ్యంలో అంటాడు. ఎవడు? నా భర్త. నాకు ఈ పక్షవాయువు రావడానికి కారణం వాడే నా భర్తే. అట్లా ఏమిటేమంటే